మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ ధార్లోని చారిత్రాత్మక భోజ్శాల ప్రాంగణాన్ని పూర్తిగా హిందూ దేవాలయంగా అంటే వాగ్దేవి సరస్వతీదేవి ఆలయంగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే గతంలో ముస్లింలకు అక్కడ నమాజ్ చేసుకోవడానికి ఇచ్చిన అనుమతులను కోర్టు రద్దు చేసింది. దీనిపై ముస్లిం మత పెద్దలు ఇస్తున్న ప్రకటనలను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఆ ఆలయ ప్రాంగణంలో వేల సంవత్సరాలుగా నమాజ్ జరుగుతోందని, కోర్టు ఇచ్చిన తీర్పు 7,000 సంవత్సరాల నాటి సాంప్రదాయాన్ని ఉల్లంఘించిందంటూ మౌలానా రషీదీ విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. 7,000 సంవత్సరాల నాటి సాంప్రదాయాన్ని ఉల్లంఘించిందని విచిత్రం. నిజంగా దీన్ని నవ్వాలా ఏడవాలా మీరే చెప్పండి. అరే అబద్ధాల మౌలానా, ఒకసారి చరిత్ర తెలుసుకో. గతంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు అన్నట్లు కనీసం 1400 సంవత్సరాల క్రితం వరకు అసలు ఇస్లాం అనేది ఉనికిలోనే లేదు. పోనీ ఒక 2000 సంవత్సరాల క్రితం వచ్చింది అనుకుందాం. అందులోనూ భారతదేశంలో ఉన్న మీ పూర్వీకులంతా ఒకప్పుడు రామ్ లాల్, కిషన్ లాల్ లాంటి హిందువులే. మీరు కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితమే మతం మారారు. పరిస్థితి ఇలా ఉంటే దేశంలో అసలు ఇస్లాం పుట్టక ముందే అంటే వేల సంవత్సరాల క్రితం నుంచి భోజ్శాలలో నమాజ్ జరుగుతోందని చెప్పడం శతాబ్దపు అతి పెద్ద హాస్యాస్పదమైన జోక్ కాక మరేంటి?